హలో అండి. ఈ వీడియోలో అయితే నేను మీకు యూస్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తాను మొత్తం. ఎయిమ్స్ హాస్పిటల్ అండి, మంగళగిరి సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్. చాలామంది పేరు వినే ఉంటారు. బట్ అక్కడికి వెళ్తే అసలు ప్రొసీజర్ ఏంటి, ఎట్లా చూపించుకోవాలి, ఏంటి అని చెప్పేసి చాలామందికి తెలీదు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నేను మొత్తం డీటెయిల్‌గా చెప్తానండి మీకు ఇప్పుడు మొత్తం. ఇప్పుడు నేనైతే పిల్లల్ని తీసుకెళ్ళాను, మా చిన్న పిల్లల్ని ఇద్దరిని. అక్కడ ట్రీట్మెంట్ ఏంటి, ఎట్లా ఉంటదో, అసలు మనం ఏం చేయాలని చెప్పేసి నేను మీకు మొత్తం వివరంగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో, ఇప్పుడు మనమైతే బయట టోకెన్ తీసుకొని రావాలి. మీకు స్టార్టింగ్‌లో చూపించాను కదా! అది తీసుకొని ఇది చూస్తున్నారు కదండీ! చివరిగా ఇటు సైడ్ ఎంట్రన్స్‌కొస్తే మాత్రం పిల్లలు అండ్ పెద్దవాళ్ళకి ఇక్కడ ఇస్తారనమాట ఓపీ. అంటే ఎమర్జెన్సీలకి చిన్న పిల్లలు వాళ్ళు ఉంటారు కదా! సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు. వాళ్ళందరికైతే ఇక్కడ ఇస్తారనమాట టోకెను. రూ. 10 తీసుకుంటారు. అది కూడా ఫస్ట్ టైమ్ అయితేనే. సెకండ్ టైమ్ నుంచయితే అసలు అది కూడా ఏముండదు. అక్కడ తీసుకొని పైకెళ్ళాలనమాట. చూసినా గానీ మేమైతే అక్కడైతే ఓపీ తీసేసుకున్నాము వచ్చి. ఎందుకంటే మేము సాటర్డే వచ్చాం కాబట్టి మాకు ఇవాళ పెద్దగా రష్ అయితే లేదు. నార్మల్ టైంలో అయితే ఫుల్ రష్ ఉంటదనమాట. తీసుకున్నాను. అక్కడైతే నేను తీసుకొనైతే వస్తున్నాను. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్‌కి వెళ్ళాలనమాట పైన. చూడడానికైతే చాలా పెద్దగా ఉంటది. బట్ ఫస్ట్ టైమ్ వస్తే ఎవరైనా కన్‌ఫ్యూజ్ అవుతారు. కానీ ముందు ముందు అలవాటైతే మాత్రం ఈజీగానే ఉంటదండి. నేనైతే చెప్తున్నాను, నా ఎక్స్‌పీరియన్సే నేను చెప్తున్నాను, ఫేక్ అయితే కాదు. అండ్ మా చిన్న పాపని ఏదంటే డెలివరీ ఇక్కడే అయ్యానండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా ఉంటది ట్రీట్మెంట్ మాత్రం. కాకపోతే ఏంటంటే కొంచెం తిరగాలి. అదొక రిస్క్ ఉందనమాట. సో, చూస్తున్నారు కదా! ఇలా లిఫ్ట్‌లు కూడా ఉన్నాయండి. మనం స్టెప్స్ ఎక్కెళ్ళాలేమో అని కూడా ఉండదు. ప్రతి ఒక్క దగ్గర సెక్యూరిటీ ఉంటారు. మనకేమైనా తెలియకపోయినా కూడా వాళ్ళే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. చూస్తున్నారు కదండీ! అటొక 3 లిఫ్ట్‌లు ఉంటాయి, ఇటొక 3 లిఫ్ట్‌లు ఉంటాయి. సో, ఇబ్బందే లేదనమాట. హ్యాపీగా లిఫ్ట్‌లో వెళ్ళిపోవచ్చు. థర్డ్ ఫ్లోర్ అనమాట. నేను థర్డ్ ఫ్లోర్‌కొచ్చాను. థర్డ్ ఫ్లోర్‌లో వచ్చేసరికి పిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకి మాత్రమే చూస్తారు ఆ ఏరియా మొత్తము. సో, అదండి, నేనైతే థర్డ్ ఫ్లోర్‌కొచ్చాను. థర్డ్ ఫ్లోర్‌కొచ్చాక మనం ఈ కౌంటర్ దగ్గరికైతే వెళ్ళాలి ఫస్ట్. థర్డ్ ఫ్లోర్‌లో అయితే మనకు చూపిస్తారండి. చూస్తున్నారు కదా! ఈ పాపని తీసుకొనొచ్చారు ట్రీట్మెంట్‌కి. అంటే కొంచెం జలుబు, దగ్గుగా ఉందనమాట. ఈ పిల్ల కూడా తీసుకొచ్చాననమాట. ఇద్దరు పిల్లల్ని తీసుకొనొచ్చాను. ట్రీట్మెంట్ అయితే బాగుంటదండి. నాకు చూస్తున్నారు కదా! ఆ పాపనైతే డెలివరీ నేను ఇక్కడే అయ్యాననమాట, ఇందులోనే. ఇబ్బందయితే ఏముండదు. చూస్తున్నారు కదా! ఇక్కడే అనమాట పిల్లల్ని చూసేది. థర్డ్ ఫ్లోర్ అనమాట. అక్కడ ఒక లేడీ కూర్చొని ఉంది కదండీ మేడం. తను చెక్ చేస్తది. మనం ఆ ఓపీ తీసుకొని డైరెక్ట్ పైకొస్తే మాత్రం వీళ్ళు చెక్ చేస్తారు బయట. అంటే టెంపరేచర్ ఏంటి, పిల్లకి ఏముంది ప్రాబ్లమ్ అని, ఫీవర్, లైక్ బీపీ మొత్తం చెక్ చేస్తారనమాట. మనం అడగాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, వెయింగ్ మిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. వెయిట్ కూడా చెక్ చేసి మొత్తం డీటెయిల్డ్‌గా ఎంటర్ చేసుకుంటారు ఫస్ట్. మనకైతే అసలు ప్రైవేట్ హాస్పిటల్‌లో కూడా ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఫస్ట్ అది చూస్తున్నారు కదండీ! బీపీ చెక్ చేస్తారు, జ్వరం చూస్తారు, చిన్న పిల్లలకైతే ఇది తలకి కూడా పెడతారనమాట. అది అయిపోయినాక లోపలికి పిలుస్తారు. దగ్గర దగ్గర మేము ఒక 10 నిమిషాలైతే వెయిట్ చేసాము. తర్వాత లోపలికెళ్ళి చూపించుకున్నాము. చూసారు కదండీ! అది పేపర్ మీద రాసిచ్చారు కదా ప్రిస్క్రిప్షన్ మొత్తం ఇచ్చారు. యాక్చువల్ చిన్న పిల్లలకి అసలు ఆయన సిరప్‌లో ఏం రిఫర్ చేయరనమాట. చిన్న పిల్లలకి తగ్గదు అనుకుంటేనే చేస్తారు. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అలాగే మేము కిందకొచ్చేసామనమాట. కిందకొచ్చేసి ఇంకా మెడిసిన్ తీసుకొని వెళ్ళిపోవడమే. నాకు ఓవరాల్‌గా ఇప్పుడు నేను చెప్పొచ్చేదేంటంటే, చూస్తున్నా కదా హాస్పిటల్ అయితే ఇట్లా ఉంటదనమాట. టైమే పడతది. నార్మల్ డేస్‌లో అయితే మాత్రం ఖచ్చితంగా టైం అనేది పడతదండి, డౌటే లేదు. బట్ ట్రీట్మెంట్ అయితే చాలా చాలా బావుంటది. వేరే డిపార్ట్మెంట్ అయితే నాకు తెలీదు. నాకు సంబంధించి గైనిక్ మాత్రం చాలా చూసారు. అండ్ పీడియాట్రిక్ కూడా అండి చాలా ఎక్సలెంట్‌గా చూసారనమాట. దాంట్లో డౌటే లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది వీడియో కూడా స్టార్టింగ్ అంతా ఫాస్ట్‌గా తీసేసాను. ఎందుకంటే మనకు పర్మిషన్స్ ఉండవు కాబట్టి. సో, ఇప్పుడైతే నేను మ్యాటర్ అయితే మీకు క్లియర్‌గా చెప్తానండి. చూసారు కదా ఎటు వెళ్ళాలి, ఏంటి అని చెప్పేసి ప్రొసీజర్ అయితే అట్లా ఉంటది. ఇవాళ సాటర్డే కాబట్టి ట్రీట్మెంట్ అయిపోయి చూపించుకొచ్చేప్పటికి ఎవ్వరు లేరనమాట. ఎంప్టీగా ఉంది హాస్పిటల్. మామూలుగా చాలా క్రౌడ్ ఉంటదసల. అదండి, మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే చాలా యూస్‌ఫుల్ అవుతదండి ఇన్ఫర్మేషన్ అనేది చూపించుకోవడానికి. ఇంకోటి ఏంటంటే, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ట్రీట్మెంట్ అయితే బాగుంటుందండి, ఖచ్చితంగా బాగుంటుంది. చూస్తున్నారు కదా! నేను మా పాపని ఇక్కడే డెలివరీ అయింది. చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. అండ్ మెడిసిన్ కూడా ఇక్కడే పడింది వాళ్ళకి. చాలా తక్కువలో అయిపోతుంది. మా ఇద్దరు పిల్లలకి జలుబు, దగ్గు, దాని మీద వచ్చాను ఇవాళ నేను ట్రీట్మెంట్‌కి. చూస్తున్నారు కదండీ! ఈ పాపకే బాలేదు, దగ్గుతుంది. తినే డెలివరీ కూడా ఇక్కడే అయిందనమాట. సో, ఈ పాపని తీసుకొని నేను వచ్చాననమాట ఇక్కడికి. అది చూసినాక వీడియోలో కూడా చూడండి, అది దగ్గుతుందనమాట. ఆయన ఒక్కటే చెప్పారు, డ్రాప్స్ వేయండి చిన్నపిల్లలకి, మనం సిరప్ ఏమి ఇవ్వకూడదు, బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. అదే ప్రైవేట్ హాస్పిటల్ అయితే మనకి ఖచ్చితంగా బిల్ వేసేవాళ్ళు. అలానే నేను దాన్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు. జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను.
నేను నేను 7:30కి స్టార్ట్ అయ్యాను విజయవాడలో. అండ్ అటు ఇటుగా ఇక్కడికి వచ్చి చూయించుకొని వెళ్ళేపాటికి 11 అట్లా అవుతుంది. అండ్ నార్మల్ టైంలో అయితే ఇంకా టైం పట్టిద్దండి. అసలు మనం చూయించుకొని వెళ్ళాలంటే చాలా బాగా చూస్తారు పిల్లల్ని అయితే మాత్రం డౌటే లేదు. అండ్ మా బేబీని బాక్స్లో పెట్టాల్సి వచ్చింది. అప్పుడు కూడా 1 రూపీ కూడా తీసుకోలేదు. ఆరోగ్యశ్రీ ఉంటే ఎంత ట్రీట్మెంట్ అయినా ఫ్రీగా చేస్తారు. పిల్లల్ని చూసేదంటే ఇదేనండి హాస్పిటల్ చూస్తున్నారు కదా. బేబీ పీడియాట్రిషియన్స్ అంట మొత్తం ఇక్కడ చూస్తారనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రీట్మెంట్ మాత్రం, దాంట్లో డౌటే లేదు. 100% వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే వెయిటింగ్. మీకు ఓపిక ఉండాలి ఫస్ట్. అంటే ఇవి మొత్తం అంటే ఏ టు జెడ్ మొత్తం చూస్తారు. మనకి ఏ ప్రాబ్లమ్ ఉంది ఏంటి, బ్లడ్ టెస్ట్లు కానీ అవన్నీ చెకప్ చేపిస్తారు. అన్నీ ఏ టు జెడ్ చూసి మనకి అసలు ఏంటి మన ప్రాబ్లమ్ ఏంటని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మనకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, చూయించుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను, వేరే వాళ్ళ సంగతి అయితే నాకు తెలీదు. ఇది బయట ఎంట్రన్స్ అనమాట. ఓపీ స్టార్ట్ అయినప్పుడు అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ అయిపోయి వెళ్ళిపోతున్నాను కాబట్టి ప్రజెంట్ ఖాళీగా ఉంది కొంచెం చూపించడానికి కూడా మీకు. హాస్పిటల్ అయితే అసలు ప్రైవేట్ హాస్పిటల్కి మించి ఉండదండి బాబు, ఫెసిలిటీస్ కానీ ఏదైనా కానీ చూస్తున్నారు కదా మీరే. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూపించుకోవచ్చు. ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీయేనండి, ఏ టు జెడ్ మొత్తం ఫ్రీయే. జస్ట్ ఓపీకి 10 రూపీస్ తీసుకుంటారు. లైక్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్రే ఉంటాయి కదా, వాటికి కొంచెం డబ్బులు పడతాయి. ఎంత అనేది మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మా పెద్ద పాపకి వచ్చేసి నిమ్ము పట్టిందని చెప్పి ఎక్స్రే తీయాలన్నారు. 30 రూపీస్ అయింది కాస్ట్. ఇంక మీరే అర్థం చేసుకోవచ్చు. కాఫ్ సిరప్, జలుబు దగ్గు మందికి 30 రూపాయలు తీసుకున్నారు. ఇంకా దాన్ని బట్టి మీరే ఒక అంచనాకు రండి ఎంత అవుతాయి ఏంటని చెప్పేసి. డబ్బులు కూడా చాలా తక్కువే అవుతాయండి. మనీ పరంగా ఇబ్బంది ఉండదు. ఇంకేమన్నా లైక్ సర్జరీస్ ఏమైనా కావాలి అని చేయించుకోవాలనుకుంటే మనకి ఆరోగ్యశ్రీ ఉంటే మొత్తం ఫ్రీగా చేస్తారు. బెడ్స్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, చూసినా కదా చాలా పెద్దది, అసలు సెంట్రల్ గవర్నమెంట్ లాగే ఉండదన్నమాట. ప్రైవేట్ హాస్పిటల్ మించి ఉంటుంది. నన్ను అడిగితే ట్రీట్మెంట్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదండి. నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను ఏంటి ఎట్లా అని చెప్పేసి మీకు కామెంట్లో నేను ఆన్సర్ చేస్తాను. ఇది అవుట్ సైడ్ అనమాట మొత్తము. బయటకు వచ్చేసరికి ఇట్లా ఉంటుంది, గ్రీనరీగా అసలు చాలా బాగుంది. కూల్గా ఉంది అసలు ఈ టుడే క్లైమేట్ అయితే మాత్రం. సో అదండి, నేను ఉన్నంతలో మ్యాటర్ అయితే చెప్పానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. చూస్తున్నారు కదండి, ఇట్లా ఉంటుంది అనమాట హాస్పిటల్ అయితే. మెయిన్ ఎంట్రన్స్ ఎక్సలెంట్ ఉంటుంది, ట్రీట్మెంట్ కూడా నెంబర్ 1 ఉంటుంది, డౌట్ వద్దు.